డౌన్లో వెళ్ళిపోతుంది. నీ అప్లికేషన్లో ప్రాపర్గా సర్వర్స్ అనేటివి సరిగా నడుస్తలేవు, సర్వీసెస్ అనేటివి ప్రాపర్గా వర్క్ చేయట్లేదు, ఎర్రర్స్ బాగా వస్తున్నాయి లాగ్స్లో. సో కొంచెం ఇష్యూ అనేది జరుగుతుంది నీ అప్లికేషన్లో. నువ్వు ఏం చేస్తావు? అప్పుడు ఇన్సిడెంట్ ఒకటి రేజ్ చేస్తావు జీరోలోకి వెళ్ళి. ఆ ఇన్సిడెంట్ ఏం చేస్తావు అంటే మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ టీం వాళ్ళు ఉంటారు, మేము టీం, వాళ్ళకి పోయి ఇది రేజ్ చేసిన టికెట్ నెంబర్ తీసుకుపోయి వాళ్ళకి ఇస్తావు. నువ్వు ఇది రేజ్ చేసిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చి, ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చి, ఇక్కడ క్రియేట్ కొట్టిన తర్వాత ఇట్లా ఒకటి పలానా టికెట్ ఒకటి ఇట్లా రేజ్ అవుతుంది, ఇట్లా ఈ నెంబర్ తీసుకుంటావు, టికెట్ నెంబర్ తీసుకుపోయి మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి టీంలో పోయి కనెక్ట్ అవుతావు. ఇక్కడ పోయి కనెక్ట్ అయ్యి ఇంకా వాళ్ళని కనెక్ట్ అయ్యి ఆడ పోయి హాయ్ అని కొడతావు వాళ్ళకి. హాయ్ అని కొట్టి, సో వీఆర్ ఫేసింగ్ సో అండ్ సో ఇష్యూ, సో వీ రేజ్డ్ అన్ ఇన్సిడెంట్, ప్లీజ్ ఇనిషియేట్ P2 బ్రిడ్జ్ అని ఒక మెసేజ్ పెడతావు. లేకపోతే ఇది కాకపోతే నీకు అవుట్లుక్లోకి వెళ్ళి నీ ఆ టీం ఎవడైతే ఉంటాడో ఆ మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ వాడికి ఒక మెయిల్ కంపోజ్ చేస్తావు. ఏమని కంపోజ్ చేస్తావు అని అంటే ఇక్కడ MIM టీమ్ అని కొడతావు, మేజర్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, లేకపోతే ఇక్కడ కమాండ్ సెంటర్ అని కొడతావు. ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కోలా పిలుస్తారు కమాండ్ సెంటర్. ఇక్కడ CCలో మీ టీంని యాడ్ చేసుకుంటావు. ఈడ ఏమని ఇస్తావు? సబ్జెక్టు అప్లికేషన్ డౌన్ అని పెడతావు. ఇక్కడ ఏం పెడతావు? హాయ్ కమాండ్ సెంటర్ అని పెట్టి వీఆర్ అబ్జర్వింగ్ అవర్ అప్లికేషన్ నాట్ ఫంక్షనింగ్ ఫైన్, కుడ్ యూ ప్లీజ్ ఇనిషియేట్ P1 అన్న P2 అన్న. P1 క్రిటికల్, అంత క్రిటికల్ కాదు. P2 బ్రిడ్జ్ అండ్ ఇన్వాల్వ్ ఆర్ లూప్ యూనిక్స్ అండ్ DBA టీమ్ ఇంటూ ది కాల్ అని పెడతాం. మెయిల్ కొట్టేస్తావు. ఇక్కడ కొట్టగానే నీకు ఆ మెయిల్ ఏం చేస్తుంది? డైరెక్ట్ గా అలాగ పోతుంది. వాళ్ళు రిప్లేస్ వీఆర్ ఇనిషియేటింగ్ షార్ట్ అని ఒకటి పెడతారు. పెట్టిన తర్వాత